రంగాపురం నేలలో పుట్టిన ఓ మనసు, మానవత్వం అంటే ఏమిటో చూపించిన ఓ వ్యక్తి. మాజీ సర్పంచ్ వల్లూరి ఐలయ్య చంద్రమ్మ కుమారుడు. ప్రేమతో సేవతో ముందుకు నడిచే పేరు వల్లూరి ఉపేందర్. గౌరవనీయులైన కొడకండ్ల వారి పెళ్లికే ఫౌండేషన్ వారికి, మన అనాథ వృద్ధానికి ఇచ్చేసినటువంటి వారి దాతలకు, వాళ్ళ ప్రతి ఆదివారం రోజున ప్రతి ఒక్క టిఫిన్స్ ఏదైనా ఒకటి తీరు తీసుకుంటూ వస్తుండ్రు. మళ్ళీ తర్వాత ఇంకో నెక్స్ట్ వారం వచ్చేసినటువంటి కూడా మటన్ పెట్టిస్తుండ్రు. వారి వారి కుటుంబాలకు, వారి దాతలకు, మా అనాథ వృద్ధ నుంచి మాకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి దాతలకు ఇంకా మాకు మేలు చేయాలని వాళ్ళ ఫౌండేషన్ గారికి, మేము కొడకండ్ల వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ, మాకు ఇటువంటి సహాయాలు ఎల్లవేళలా మాకు చేయాలని మాకు వారికి కుటుంబాలకు, మాకు సభ్యులకు నమస్కారం చేస్తున్నాను. ఈరోజు ఉల్లూరి ఉపేందర్ గారు గ్రామం నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి వారు టిఫిన్కి అనాథులకు, దాతలకు టిఫిన్స్ పెడుతున్నారు. కాబట్టి వారు కూడా, వారి కుటుంబాలకు కూడా మేము మా అనాథ ఆశ్రమం నుంచి మాకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇటువంటి సహకారం ఎల్లవేళలు చేయాలని మేము కోరుతున్నాం. కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పెద్దపూడి ప్రసన్న గారు చేసే సేవా కార్యక్రమాలను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, చిక్కడపల్లిలో నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి నన్ను పిలిచి నాకు ఆకలిగా ఉందంటే ఏం తింటావని నేను అడిగాను. నాకు ఒక దోశ తీసుకొచ్చి పెట్టా అని చెప్పాడు. నేను దోశ పెట్టాను. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. కాబట్టి మీరు కూడా నా వంతు సహకారం నేను ముందుకు వచ్చిన, మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు కూడా పాల్పంచుకుంటారని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన పెళ్లికేర్ ఫౌండేషన్కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. కొడకండ్ల మండలంలో ఉన్నటువంటి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులకు, వాట్సాప్ గ్రూప్ మిత్రులకు ఇట్లాంటి మరి ప్రేమ సదన్ వృద్ధాశ్రమం గురించి మరి బ్రహ్మచారి గారు దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వృద్ధుల్ని వారు మరి ప్రతిరోజు కూడా వాళ్ళని చూసుకుంటూ మరి పనిచేస్తూ ఉన్నారు. సో ఇలా కండిషన్ చూసి, పరిస్థితిని చూసి, ఈ మనం ఎట్లాగో మన ఇంట్లో ఉన్నప్పుడు వారానికి చికెన్ మటన్ తెచ్చుకొని పిల్లలము, కుటుంబం, ఫ్యామిలీ మొత్తం కూడా తింటూ ఉంటాం. సో అదేవిధంగా మరి అనాథాశ్రమంలో, ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఈ మరి పేదలు, ఈ యొక్క వృద్ధులు, వారు కూడా వారానికి ఏదో ఒక తృప్తికరమైనటువంటి పోషకాలతో కూడినటువంటి ఆహారం తినాలనేటువంటి ఉద్దేశంతో గ్రూపులో పెట్టగా దాతలు 12 మంది స్పందించి మరి మొదటి రోజు ధరవత్తు భీమనాయకు కడగట్టు తన నుంచి వచ్చి ఆయన కోడిగుడ్లు, పండ్లు పంచడం జరిగింది. రెండవ రోజు కొడకండ్ల మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎండి ఆసిఫ్ గారు మరి 20 మందికి చక్కని బిర్యానీ ప్యాకెట్లు, మరి కోడిగుడ్లు, అదేవిధంగా ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఈ రోజు మరి వల్లూరి ఉపేందర్, నా ఫ్రెండ్ వల్లూరి ఉపేందర్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు నాకు తోచింది నేను చేస్తా అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి వృద్ధులకి వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళు మన వారం అడిగినప్పుడు మీరు తర్వాత ఏం తింటారమ్మా అడిగినప్పుడు మాకు టిఫిన్లు కావాలి అని చెప్పగా అది విని వెంటనే స్పందించి మన విషయాన్ని మరి చెప్పగానే ఈరోజు ఉదయాన్నే ఆయన ఇక్కడికి వచ్చి మరి టిఫిన్లు స్పెషల్గా ఆ టిఫిన్లు మరి చేయించి ఈరోజు ఈ వృద్ధాశ్రమానికి తీసుకుని వచ్చి మరి పంచడం నిజంగా ఆయనను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఫ్రెండ్లీ కేర్ సేవా కార్యక్రమాలు చూసి తను కూడా తన వంతుగా, ఏదో మేము ఉన్నోళ్ళమో లేకపోతే డబ్బు అది ఎక్కువ ఉన్నోళ్ళం అనేది కాదు, ఇక్కడ మానవత్వం మాత్రమే ఇక్కడ నడుస్తుంది. డబ్బు ఉన్నవాడే చేస్తాడనేటువంటి ఆలోచన కాదు, మనిషి స్పందించాలి. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు రోడ్ల మీద కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ అనాథలు కానీ దిక్కులేని వారు కానీ ఆహారంతో అలమటిస్తున్నటువంటి యొక్క సన్నివేశాలను చూసి పరీక్ష, మనం ప్రపంచంలో ఉన్న అందరికీ మనం భోజనాలు పెట్టలేము, అందరికీ అన్నాలు పెట్టలేము, అందరినీ సంతృప్తి పరచలేము. కాకపోతే మన పరిసరాల్లో దగ్గర ఉన్నటువంటి వారికి మన వంతుగా వాళ్ళ కండిషన్ చూసి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశమే ఈ యొక్క ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. ఆ కార్యక్రమాలు వీడియోలు చూస్తూ మరి మొన్న హైదరాబాద్లో చక్కని ఒక వ్యక్తికి భోజనం పెట్టాడు. మళ్ళీ వెలిశాల కాడ ఒక ముసలాయన్ను ఆయన రోడ్లు దాటించి ఆయనకు ఏం కావాలో అడిగి, నేను ఇట్లా పలాని తింటాను అడిగి అక్కడ ఆ భోజనం పెట్టించడం జరిగింది. సో ఈ విధంగా మరి అనేక మంది ఈ వీడియోస్ చూస్తున్నటువంటి వారు
మీరు కూడా స్పందించి, ఇదేదో పబ్లిసిటీ కొరకు కాదు, ఇది కేవలము ఇతరులు చూసి స్పందించి మీరు కూడా ఇలాంటి అనాథలకు దిక్కులేనటువంటి వారికి సహాయం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుకొచ్చిన ప్రతి దాత కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో ఇంకా అనేక మంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ సోదరు మన దగ్గరలో ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమం కన్నా 20 మందినన్నా చూసుకుంటే మన జీవితం ధన్యమవుతున్నటువంటి ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. మానవత్వం ముద్ర వేసిన పేరు, మనసులో వెలిగే మంచి వెలుగు, వృద్ధుల నవ్వుల్లో కనిపించే ఆనందం, ఆ పేరు వల్లూరి ఉపేందరు. రంగాపురం నేలలో పెరిగిన విలువలు, మనసులో నిండిన దయగల గుణాలు, చూసిన ప్రతి కష్టాన్ని తనదిగా భావించి చేసే ప్రతి సహాయం ప్రేమగా మారింది. ప్రేమ్ సదన్లో వృద్ధులే కళ్ళలో ఈరోజు ఆనందం మెరిసింది. టిఫిన్స్ రూపంలో ఇచ్చిన ప్రేమ వారి హృదయాల్లో నిలిచింది. చిన్న సహాయం పెద్ద ఆనందం, మనసు ఉంటే మారుతుంది లోకం. ఒక అడుగు ముందుకు వేస్తే వేలాది జీవితాలు వెలుగుతాయి. చేతులు కలిసినప్పుడు సేవ మార్గం ముందుకు సాగుతుంది. మానవత్వం ఉన్న మనసుల వల్లే సమాజం అందంగా మారుతుంది. హైదరాబాద్ వీధిలో చూసిన బాధ, ఆకలితో బాధపడే జీవితం, ఒక్కడుగు దగ్గరకు వెళ్ళి ఆకలిని తీర్చిన క్షణం, ముగ్గురు అబ్బాగ్యుల ఆకలి తీర్చి మనసుకు తృప్తి పొందిన జీవితం. ఇలా చిన్న చిన్న సేవలతో పెద్ద ఉదాహరణగా నిలిచిన వ్యక్తి. తన పనితనంతో కంపెనీలో రైజింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. కష్టపడి ఎదిగిన జీవితం ఇప్పుడు సేవలతో మెరవడం మొదలైంది. పనిలోను సేవలోను తన ముద్ర వేసిన పేరు, మనిషిగా నిలిచే గొప్పతనం వల్లూరి ఉపేందర్. వారానికి ఒక సేవతో వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపుతోంది. సేవ అంటే పెద్దది కావాల్సిన అవసరం లేదు. మనసు ఉంటే చిన్న సహాయం కూడా పెద్దదే. వల్లూరి ఉపేందర్ లాంటి యువకులు
ఇంకా ఎంతో మంది ముందుకు రావాలి.